జర్నలిజమే తెలియదు బ్రో వాడికి. జర్నలిస్టే కాశాడు. ఇప్పుడు వాడి గురించి పక్కన పెట్టు, వాడి గురించి మ్యాటర్ కాదు. మైక్ పట్టుకున్న ప్రతి ఓడు నీ జర్నలిజం అంటే కాదు. చూపించు, నీ అగ్రిగేషన్ కార్డు చూపించు. అవును, ఇప్పుడు అంటే పేదోడు తప్పు చేయడా? పేదోడు తప్పు చేయడా? అంటే ఇది చేసింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు పేదోడు తప్పు చేయడా? ఇప్పుడు కల్తీ జరిగితే చెప్పుచ్చు కొట్టు, దాని సరైన సమాధానం చెప్తారు. అదే పాలకోవల కల్తీ జరగలేదు, రేపు వాడు ఎక్కడ షాప్ పెట్టుకొని బతకాలి, నువ్వు ఇస్తావా? నువ్వు పన్ను తిన్నామని నీకు ఓడన్నాడు. చెప్తే కోవా బండ్లు ఏదో జరుగుతుంది, తక్కువ రేటుకే బన్ను ఇస్తున్నారు, దాంట్లో కోవా ఇస్తున్నారు. ఇది ఒక ముస్లిమ్స్ అంతా ఒక ఏకమయ్యి హిందువులకి ఎక్కువ కమ్మేసి ఏదో చేద్దామని నెక్స్ట్ ప్రయత్నం. ఒక ఫుడ్ జిహాదీ విషయంలో మాత్రం ఇది కాంప్రమైజ్ కాకుండా ఉండాలని ఇప్పటి నుంచో చెప్తాం, నెల ముందు నుంచే చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పేదవాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేశారు అని బాగా వైరల్ అవడం జరిగింది. మనం గమనిస్తే ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, చాలా దాన్ని చూసుకోవడానికి ఒక సిస్టమ్ ఉంది. దానికి అధికారులు ఉన్నారు, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చెక్ చేసుకుంటున్నారు. మనం చాలా వాటి చూసాము ఈ 3-4 ఇయర్స్లో. పలానా రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నారు అని చెప్పి అధికారులు వచ్చి దాన్ని సీజ్ చేయడం చాలా వరకు చూసాం. కానీ ఎక్కడైతే మనం చీప్గా దొరికితే రోడ్ సైడు ఒక సీజ్ చేయడం కానీ, వాళ్ళ గురించి పట్టించుకోవడం కానీ ఎప్పుడనే చూడలేదు. కాబట్టి జర్నలిస్టులు కానీ దీని మీద పట్టడం వెనకాల ప్రజల కోసమే కదా పడింది. అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఆపరేషన్లో ఒక్కోసారి సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. దాంట్లో కల్తీ ఉందని తెలిసిద్ది, లేకపోతే లేదని తెలిసిద్ది. ట్రై చేశారు కదా, ప్రతిదానికి జర్నలిస్టుల మీద ఇట్లాగా అబాండం వేయటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వాళ్ళే కదా బయట పెట్టేది. మైక్ ఉంది నీ చేతులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పేదోని కడుపు కొట్టడం కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు మైక్ చేతులు ఉంది. అవును, ఇప్పుడు అంటే పేదోడు తప్పు చేయడా? పేదోడు తప్పు చేయడా? అంటే ఇది చేసింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు పేదోడు తప్పు చేయడా? కరెక్ట్ అంటారా? ఇప్పుడు కరెక్టే అంటాను నేను, కరెక్టే అంటాను. చెప్తాను ఏ విషయంలో కరెక్ట్ అనేది. ఇప్పుడు చెక్ చేస్తున్నారు. నిజంగా అందులో కల్తీ ఉందని తెలిస్తే ప్రజలందరి కోసం ఈయన పొగిడేవాళ్ళకి అప్పుడు జర్నలిస్ట్ ని ట్రై చేశాడు కదా ఇతను. ఏం ట్రై చేశాడు? ఇప్పుడు అవును దాంట్లో కల్తీ ఉందని బయటకు వచ్చింది, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ మేడారం ముందే నెల ముందు నుంచే దీని గురించి చర్చ జరుగుతుంది. పలానా ఏరియాలో హైదరాబాద్లో ఇప్పుడు 90% అందరూ అమ్మేవాళ్ళు ఎంతమంది అమ్ముతున్నారో వాళ్ళందరూ చూడండి, పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారో చూడండి. అమ్మేవాళ్ళు ఎక్కువ ఏ మతానికి సంబంధించిన వాళ్ళో చూడండి, తెలిసిపోయింది. అంటే మరి తినుడు తాగుడు మరి ఓన్లీ నువ్వు ఇప్పుడు అంటే ముస్లిమ్స్ నడిపేదానికి తినేదానికి బిర్యానీకి ఏం తినొద్దు. ఇంకా కొన్ని చోట్ల డాక్టర్ వాళ్ళే ఉంటారు, సూదికి ఏం ఎక్కించుకోకు. దానికి తగ్గట్టు జరుగుతున్నాయి కదా, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక అధికారులు ఉన్నారు, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక అధికారులు ఉన్నారు. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. పలానా చోట్ల ఇప్పుడు 3-4 ఇయర్స్లో ఎన్ని రెస్టారెంట్ల మీద దాడి చేయలేదు, ఎన్ని రెస్టారెంట్ల మీద అధికారులు వచ్చి సీజ్ చేయలేదు. ఇదే అధికారం చిన్న చిన్న వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు లొట్టెలేసుకొని పానీపూరీలు తినాలి ఆ జీవితంలో ఒకసారైనా తింటారు. మరి అందులో కల్తీ లేదా? ఆగు బ్రో, అందులో ఇప్పుడు పానీపూరిలో తింటే హాని, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, నీకు తెలుసా లేదా? మరి ఎందుకు తింటున్నాను? తెలిసి ఎందుకు తింటున్నావు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వేరు, ఇది వేరు భయ్యా. ఇష్టమే కానీ ప్రజల్ని అవును నా ఇష్టమే, ఏదైనా నా ఇష్టమే. జనాలకి తెలియక తింటున్నారు, దాంట్లో ఏదో ఉందని ప్రూవ్ చేద్దాం ట్రై చేశారు అంటున్నాను జర్నలిస్టులు. అదే నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటే ఫుడ్ అంటే ఎవరైతే సైంటిస్టులు ఉంటారో దానికి సంబంధించిన ఎవరైతే వాళ్ళు ఎంబడి పెట్టుకొని తిరుగుని తీసుకురావాలి. ఇది పైకి జర్నలిస్టులు కానీ దీన్ని టాక్ ఆఫ్ ద టౌన్, దీన్ని పబ్లిసిటీ చేస్తే కదా పైకి పోతే కదా దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసేది. ఆటోమేటిక్ గా ఏమి దాని పాపులారిటీ లేకుండా వైరల్ కాకుండా, ఈ రోజులు వైరల్ కాకపోతే ఎవరు ఏది పట్టించుకోరు, వైరల్ అయితేనే పట్టించుకుంటారు. ఈ బన్ను తినేసి ఎంతమంది చచ్చిపోయారు చెప్పు? లాంగ్ టైమ్ ఫస్ట్ ఇప్పుడు తింటే చచ్చిపోయే పని ఎప్పుడో బండ్లు క్లోజ్ చేసేవారు భయ. లాంగ్ టైమ్ లో ఏదైనా ప్రమాదం ఉందని వాళ్ళు అనుమానించారు. హాని ఒక్కసారికి జరగదు కదా, స్లో పాయిజన్ అంటారు వాటిని. ఒక్కసారికి ఎవరికేం చనిపోరు. ఇప్పుడు ఏదైనా తింటే చనిపోయే పని అయితే ఈ పాటికి బండ్లు అనేది ఉండేది హైదరాబాద్ లో. పర్సనల్ వద్దు మరి ఇది పర్సనల్. మరి వాడు పర్సనల్ ఎట్టా పబ్లిక్ లో నువ్వు అమ్మి నువ్వు దాంట్లో ఏం పెట్టి అమ్ముతున్నావు ఎవరికి తెలుసు భయ్యా? నువ్వు దాంట్లో ఏం పెట్టి అమ్ముతున్నావు? బ్రో నేను మందు తాగుతా బ్రో, గుద్దవల మందు తాగుతా, పెట్టు మైకు గుద్దవల మందు తాగుతా. నేను చచ్చిపోతాను తెలుసు కానీ నేను తాగుతా, అది నా ఇష్టం బ్రో. అది
కానీ మరి నీకు పన్ను తిన్నామని నీకు ఓడన్నాడు. చెప్తా నీవు అన్నానా? నువ్వు మందు తాగకూడదని గవర్నమెంట్ చెప్తుంది నీకు. మరి ఎందుకు చెప్తుంది కింద దాని వల్ల ప్రమాదం ఉందని చెప్తుంది. గవర్నమెంట్ ఎందుకు రేట్లు పెంచుతుంది? చెప్తా నువ్వు మందు అది డ్రింక్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని కింద రాస్తుంది. నువ్వు తాగితే పోతావని గవర్నమెంట్ చెప్తుంది. అంటే నీ రిస్క్ అది. కానీ ఇది తింటే పోతారని ఎవరు చెప్పట్లేదు కదా. దానికి దీనికి కంపారిజన్ వద్దు. ఇది నువ్వు తింటున్నావని, ఇది నువ్వు తినమని తినకూడదని గవర్నమెంట్ చెప్పలేదు. నేను పానీపూరి మస్తు తింటా బ్రో. పానీపూరిలో కలిపే ఇంగ్రీడియంట్స్ తెలుసా మీకు? ఎంత చెత్త ఉంటుంది తెలుసా? లొట్టలు వేసుకొని తింటాం, రోజంతా తీసుకొని తింటాం, ఆ చెత్త అంతా తింటాము. దానివల్ల తింటే హాని అని మనకి తెలుసు, కానీ నచ్చింది కాబట్టి తింటా నేను. నీకు ఓడు పాలకో తినమని ఓడన్నాడు? నేను అడిగాను. ఎవరన్నా జనాలు పబ్లిక్ ప్లేస్ లో పెడితే ఎవరైనా కొనుక్కుంటారు అడగబడలేదు. పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎవరైనా తింటారు, అది కొనుక్కుంటారు. ఇప్పుడు తినాలి తినకూడదు అనేది ఎవరికి అభిప్రాయం. అది ఇప్పుడు నీకేమైంది? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నాను తర్వాత మాట్లాడు. అది కాదు, నువ్వు ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మనం ఇప్పుడు దాంట్లో కల్తీ ఉందని తెలిసింది అనుకున్నాం. కల్తీ ఉంటే దానికి తగిన చర్యలు తీసుకో. దాంట్లో కలిసి ఉందని తెలిసింది అనుకున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్రై చేశాడు, దాంట్లో కల్తీ ఉందని తెలిసింది అనుకున్నాం. జర్నలిజమే తెలియదు బ్రో వాడికి. జర్నలిస్టే కాశాడు. ఇప్పుడు వాడి గురించి పక్కన పెట్టు. వాడి గురించి మ్యాటర్ కాదు. మైక్ పట్టుకున్న ప్రతి ఓడు నీ జర్నలిజం అంటే కాదు. చూపించు, నీ అగ్రిగేషన్ కార్డు చూపించు. నువ్వు జర్నలిజం అగ్రిగేషన్ కార్డు చూపించారు. వీళ్ళందరూ మీడియా కాదు, యూట్యూబర్. అంత చిల్లర చేయదు. యూట్యూబర్ అని ఇంత చిల్లర చేయదు. ఇప్పుడు చిల్లరగా యూట్యూబర్ అనుకుందాం, వాడు జర్నలిస్ట్ కాదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీకు అక్రిడేషన్ గురించి మ్యాటర్ కాదు ఇది. మైక్ పట్టుకొని నువ్వు పబ్లిసిటీ చేసావు ఒక కుటుంబాన్ని. ఇప్పుడు వాడు లేదు బ్రో. సరే నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు కల్తీ జరిగితే అని చెప్పించుకోట్టు. ఇటు తిరుగు. కల్తీ జరిగితే ఇప్పుడు కల్తీ జరిగితే చెప్పించుకోట్టు. దాని సరైన సమాధానం చెప్తారు. అదే కల్తీ జరగలేదు, పాలకోవల కల్తీ జరగలేదు, రేపు కల్తీ జరిగిందా లేదా? పాలకోవల కల్తీ జరగలేదు, రేపు వాడు ఎక్కడ షాప్ పెట్టుకొని బతకాలి? నువ్వు ఇస్తావా? నేను చెప్తాను భయ్యా. నువ్వు ఇస్తావా? చెప్తాను మాట్లాడి. ఇప్పుడు ఆయన ట్రై చేశాడు జర్నలిస్ట్. సరే యూట్యూబర్ జర్నలిస్ట్ కాదు, ఏదో కామన్ మ్యాన్ అనుకుందాం. వాడు జర్నలిస్ట్ కాదు, తెలుసుకొని జర్నలిస్ట్ కాదు, యూట్యూబరే ట్రై చేశాడు. అందులో ఇప్పుడు కల్తీ ఉందని తేలింది అనుకో, మీరందరూ ఆయన పొగుడతారు.